ఆయన యేసుక్రీస్తు ప్రభువా, నా ప్రభువా, నీ వాక్యము చదవకునే శక్తి నాకు అనుగ్రహింపు. యేసు ప్రభువా, నీవు దేవుడవు, నేను మనిషిని. మేమందరము కూడా మనుషులమే. లోకములో మేము జీవిస్తున్న మనుషులము. నువ్వు పరలోకవాసివి. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించి మమ్మల్ని ప్రేమించుము నాయన. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డను మీరు సహాయము చేయండి. నా ప్రభువా, మా యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు త్వరలో రానయ్యున్నావు. అవును, మేము ఎక్కువగా నీ వస్తావని నిరీక్షిస్తున్నాము. భయము, కొంతమందికి ఇంకా భయము. అవును ప్రభు, వారి జీవితములో శరీర వసారమాలకు లోకబడి ఉన్నారు. అందువల్ల వాళ్ళు భయము. ప్రభువా, అయినను కూడా రక్షించుము, రప్పించు ప్రభువా. నీ బిడ్డలు కదా, ఎన్నెన్న అనుకున్నా వాళ్ళు కూడా నీ బిడ్డలే ప్రభువా. అయ్యా, దయచేసి కరుణించు నాయన. నా ప్రభువా, నువ్వు ఎంత ప్రేమ కలిగిన వాడవు. నీ ప్రేమ అది నేను లెక్కించలేను ప్రభువా. కనుక నా ప్రభువా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుమని నిన్ను ప్రతినాడు వేడుకున్నాను. అయ్యా, వాళ్ళు ఏ సమయం కొరకు నీ దగ్గరకు వచ్చారో నాకు తెలియదు, కానీ ఏ విషయము కావాలో అది నీకే తెలుసు. నా ప్రభువా, నీవు కావాలా? ఈ లోక సంబంధమైన అవి కావాలన్నా అని అడిగితే వాళ్ళు ఏమని చెప్తారో ఎవరు చెప్పలేరు ప్రభా. నీవు మాత్రమే తెలుసును. యేసు ప్రభువు కావాలి అని చెప్పగలిగిన మనుషులుగా మార్చు. లోక సంబంధమైన ఏదో కోసం తిరుగుతూ ఉంటే దయతో వాళ్ళకి తెలియచేయము మా ప్రభువా. కేవలం లోక సంబంధమైనవి సంపాదించుకుంటారు, బంగారముగా లోక సంబంధముగా ఉంటారు, కానీ వాళ్ళకి నిజ స్వరూపము యేసుక్రీస్తు ప్రభువు మాకు కావాలి అని ఒక విశ్వాస కలిగి ఉండాలి. మొట్టమొదట ఆ విశ్వాసంతో మరి ఇక్కడికి వస్తారు. కానీ లేదు, నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయనను మాత్రమే నేను విశ్వసించుకుంటాను, ఆయన సహాయము చేయగలడు, ఏమి కావాలంటే అవి చేయగలడు అని విశ్వాసము కలిగినటువంటి వారుగా నీ సన్నిధికి రావలసినటువంటి వారుగా ఉన్నారు. ప్రభువా, ఏ ఒక్కడు కూడా పక్కకెళ్ళకూడదు. అయ్యా,
నువ్వు నిజమైన దేవుడివి అని నిశ్చయముగా ఎంతో గొప్పగా విశ్వాసము కలిగినటువంటి వారుగా ఉండాలి. ఆమేన్. మా ప్రభువా నాయనా, అందరికీ సహాయము దయచేయమని ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రవేశిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. ప్రభు యొక్క నామమున ఆమేన్. హల్లెలూయా. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క నామములో ఆయనకు స్తోత్రములు కలుగును గాక. మీరంతా ఎట్లాగా ఉన్నారు? ఆమేన్. ఒకసారి మళ్ళా పాత 3 వరుసగా చెప్పండి. చెప్పగల వాళ్ళు మనం నీరజంగా చెబితే వాళ్ళు అట్ట అవుతారు. అట్టదు. దేవుడు కుమార పరిశుద్ధ తండ్రి కృప కలిగిన వాడు, కుమారుడు కృప కలిగిన వాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మతో ఏక దేవుని రాజ్య స్వార్థ. కనీసం ఈ వాక్యమన్నా మీలో నిలిచి ఉండును. ఆమేన్. నేను చూస్తున్నాను. దేవుని వాక్యము కొంతవరకన్నా మీ హృదయములో నిలిచి ఉండును. ఆమేన్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి? మనకి కృప కావాలి మనకు. ఇప్పుడు హెబ్రీయులు 10వ అధ్యాయము 29వ వచనము చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని అమ్మా నిదానంగా చదువు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి ఎవరైనా దొక్కుతారమ్మా? లేదు. దాని అర్థం ఏమిటి? ప్రభువుని తిరస్కరించటం. దేవుని కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయనను ఏం చేస్తారు? పాదాలతో తొక్కేటువంటి వారు ఉన్నారు. తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి ఎట్లాగో పవిత్రమైనదిగా ఎంచి వాడు ఏం చేస్తాట? ఒకటి పాదములతో తొక్కుతాడు. తర్వాత వాడు పరిశుద్ధపరచడానికి రక్తం అవసరమైతే దానిని సాధారణమైన నిబంధనగా భావిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది హిందువులు వాళ్ళు ఇదే పరిస్థితి చేస్తున్నారు. వాళ్ళకి తెలియదు. ఏమంటున్నారు? యేసుక్రీస్తు రక్తము
రక్తం ఎందుకు అని మాట్లాడుతున్నాడు. బాధ కలుగుతుంది, మనమంతా బాధ కలిగిద్ది, అవునా కదా? అవును. ఏంది బాధ లేదా? అవును, దుఃఖం వస్తుంది. కాబట్టి అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను కృప, ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువ దండనకు ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఎంచబడని మీకు తోచును. ఆమేన్. ఆమేన్. చూడండి ఎంత భయంకరమైనటువంటి శిక్ష. నీకు లోకములో వాళ్ళకి విషయము గ్రహించుకోలేదు. వాళ్ళతో మనం గనక చెప్పినట్టయితే హిందువులు అయ్యా యేసు ప్రభు రక్తము ద్వారా మనల్ని పవిత్రులుగా మారుస్తారు. ఆయనలో ఏ తప్పులున్నవి? దేవుని కుమారునిలో ఒక తప్పు కూడా మీరు చూయించలేరు. ఆయన ఇంత తప్పు కూడా ఆయనలో కనిపించలేదే. అయినా కూడా ఏం చేస్తారు? పాదములతో తొక్కి నువ్వు బైబిల్ ఇచ్చావనుకో, దాన్ని తీసుకొని అతడు కింద పడేసి తొక్కుతాడు. వాడి ఇష్టం వచ్చినట్టుగా తొక్కుతాడు. ఆయన లోకములోకి మనందరూ రక్షించడానికి ఆయన వచ్చాడు కదా. ఆయన తప్పు చేసినట్టుగా రుజువు చేయలేదు మీరు. కానీ ఎందుకు ఆయన మీద కోపము? అర్థము కాదు. తర్వాత నిబంధన రక్తము, వాళ్ళ వేదాలలో కూడా రక్తము చిందించాలి అని చెప్పబడినది. చాలా మంది దాని గురించి చెప్పతారు. కానీ సరే అట్లా ఉంచి కృప అనేటువంటిది ఆయన ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ దానిని ఏమంట? కృపకు మూలమగు ఆత్మను ఒకటి దేవుని కుమారుణ్ణి పాదములతో తెత్తుతాడు. తర్వాత ఆత్మని నిబంధన రక్తమును అపవిత్రంగా ఎంచుతారు. తర్వాత యేసు ప్రభువునేమో తొక్కుతాడు, మరి ఆత్మనేమో తిరస్కరిస్తాడు. తర్వాత రక్తము చిందిస్తే దాని అపవిత్రమైనదిగా కనుక ఎంత వేదనైనా ఇక ఏ పరిస్థితిలో అతను దండ కలిగినటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి ఎంత గొప్ప ఎక్కువ దండనకు పాత్రుడుగా ఎంచబడనని మీకు ఆమేన్. మనమందరం కూడా వాళ్ళకి సాధ్యమైనంత వాళ్ళకి తెలియచెప్పాలి. ఎందుకంటే చెప్పలేము. ఒకడు మరలా మారు మనసు పొందేటువంటి అవకాశము ఇస్తాడు దేవుడు. ఎందుకనే ఎంత గొప్ప దండన వారికి కలుగుతుంది.
ఆమేన్. 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 హల్లెలూయా. 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 హెబ్రీలు 4:16 హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16 వచనం. కనుక మనము కనికరింపబడి కనికరింపబడి ఎట్లా ఉన్నామా మనము కనికరింపబడి ఇంతకు ముందు ఎట్లా ఉన్నారు? అట్లాంటి పరిస్థితిలో ఉన్నారు. దేవుని యొక్క కృప మనకి వచ్చింది కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ఆమేన్. కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఆమేన్. 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 ఎక్కడికి వెళ్దాం మనము? కృపాసనము దగ్గరికి మనం పోదాం. ఆమేన్. 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 మనం ఎక్కడికి వెళ్ళాలి? ధైర్యముతో కృపాసనమునొద్దకు వెళ్ళుదము, చేరుదము. ఆమేన్. హల్లెలూయా. మనము కనికరింపబడతాము. ఆమేన్. ఆమేన్. ఫిలిప్పు 1:3 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు మన తండ్రి అయిన 2వ వచనం. మన తండ్రి అయిన దేవుని నుండి 1:3 మన తండ్రి అయిన మాట 2వ వచనంలో ఉంది. మన తండ్రి అయిన తండ్రియగు దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఆమేన్. 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 చూడండి, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువకు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం. మొట్టమొదటేమో మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప కృపాసనమునొద్దకు చేరుదాము. ఆమేన్. ఇప్పుడు ఏం చేయాలి? మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం, కృప సమాధానము మీకు కలుగునుగాక. మనకందరికి ఏం కలిగి ఉండాలి? ఆమేన్. ఒకటి ఎవరితో సమాధానము? దేవుని సమాధానము కలిగి ఉండాలి. యేసుక్రీస్తుని సమాధానము కలిగి ఉండాలి. సహోదరితో సమాధానము కలిగి ఉండాలి. నీవు సహోదరి సహోదరులతో కూడా సమాధానము కలిగి ఉండాలి. అందరూ సమాధానము కలిగి ఉన్నట్టుంటే నీ కృప ఆయన నీకు అనుగ్రహించుతాడు. ఆమేన్. ఫిలిప్పు 1:25 మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను చదవను బ్రదర్, మరలా మీతో కలిసి ఉండుట చేత అదేనా ఆపేసేమ్మా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆపేసేయమన్నాను, ఇంకెందుకు? 7 అయింది. ఆమేన్. ప్రార్థన చేయండి.
ఎందుకు చెప్పారు, ఎందుకని ఆపన్నారో నాకు అర్థం కాల. ఎవరు? 1:25 అన్నాను, చదవండి ప్లీజ్. 1:25 బ్రదర్ గారు. మరియు ఇట్టి నమ్మకం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:25. అవును 25 కదా. 25. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో, అది ఉంది బ్రదర్ గారు ఇక్కడ. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీ ఆత్మకు తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. ఉందా వాక్యము? ఉన్నదండి. ఆమేన్. మీ దగ్గర ఉండేది రెఫరెన్స్ బైబుల్ తల్లి, అంతకంటే ఇంకేం లేదు. కరెక్టే చదివారు మీరు. ఏమో బ్రదర్. ఫిలోమోనుకు రాసిన పత్రిక అండి 1:20. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:25 అని చెప్పారు బ్రదర్ గారు. అమ్మా సారీ, దాని గురించి కామెంట్ అవుతో. అయ్యో బాబోయ్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. మనం మాట్లాడదలుచుకుంటే ఆయన గొప్పవాడు. ఆమేన్. ప్రభువు, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు కృప మీ ఆత్మకు తోడై యుండును గాక. ఏమన్నా ఎవరైనా ఇష్టం వచ్చిన వాళ్ళు ఆమెన్ అనవచ్చును, అక్కడ రాసింది. లేకపోతే వదిలేయండి, మీరంతా వదిలేయండి. ఒప్పుకుంటే ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, ఆయన కృప మీకు ఆత్మకు, మీ ఆత్మకు తోడయ్యుండును కాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చదవండి, ఇప్పుడు ప్రార్థన చేయండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే కొంచెం 4:23. ప్రార్థన చేయండి. మహోన్నతుడైన దేవ, మీ పాదాలు పొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని కుమారుని పాదములతో త్రొక్కి ఆయన అద్భుతమైన రక్తమును అపవిత్రముగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను ఎవరైతే తిరస్కరిస్తారో వారు ఎంత ఎక్కువ దండనకు గురి అవుతారో మీరు సన్నించిన మాటలు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవా, మీ చేత కనికరింపబడి కృప పొందుటకు, మీ కృపాసనం వద్దకు వచ్చే భాగ్యాన్ని మీరు కలగజేశారయ్యా. మీ కనికరాన్ని బట్టి వందనాలు. దానికి చేతను ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమర్థ కలుగునట్లుగా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప మా ఆత్మకు తోడై ఉన్నట్లుగా కృప ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.